హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి మా ఇంటి కార్తీక దీపాలు. సో కార్తీక మాసంలో అందరూ దీపాలు అయితే వెలిగిస్తున్నారు. సో నేను కూడా దీపాలు వెలిగించేశాను. 365 వెలిగించాను. సో అది ఎలా వెలిగించాను, దాని ప్రాసెస్ ఏంటి, అసలు ఎందుకు వెలిగియాలి అనేది ఈ వీడియోలో అయితే నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనుకుంటున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయాను. తర్వాత ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇంట్లో మామూలుగా దేవుడు ఉంటారు కదా, పూజ గది ఉంటుంది కదా, పూజ గదిలో నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత చాలామంది శివాలయంలో వెలిగిస్తారు ఆర్ ఎనీ టెంపుల్, మనకి దగ్గరలో ఏ టెంపుల్ ఉంటే అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి వెలిగిస్తారు. బట్ నాకైతే టెంపుల్కి వెళ్ళడం కుదరలేదు. అందుకని నేను మా ఇంటి ముందు తులసి చెట్టు దగ్గర అయితే దీపాలు వెలిగిస్తున్నాను. సో తులసి చెట్టు దగ్గర కూడా దీపాలు అయితే వెలిగించవచ్చు డైలీ. సో నేను ఎర్లీ మార్నింగ్ లేచి పూజ కంప్లీట్ చేసుకొని ఇంటి ముందు తులసి చెట్టు దగ్గర అయితే దీపాలు వెలిగిస్తున్నాను. దీని ప్రాసెస్ ఏంటి అంటే, అక్కడంతా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లీన్ చేసుకొని దాని మీద ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు వేసేసి ఇలా దీపాలన్నీ పెట్టేసి మనం అగరబత్తితో వెలిగించుకోవాలి. తర్వాత చాలామంది ఉసిరికాయల మీద కూడా పువ్వొత్తులు ఇలా అని చేసి దీపాలు అయితే వెలిగిస్తారు. సో నేను అవి కూడా వెలిగించాను. ఉసిరికాయల దీపాలు కూడా వెలిగించాను, ఉసిరి దీపాలు కూడా వెలిగించేశాను. సో అవన్నీ వెలిగించిన తర్వాత ఇక్కడైతే మా పాప తీస్తుందన్నమాట వీడియో. అందుకని ఫోన్ అటు ఇటు కదుపుతుంది. అందుకని వీడియో అయితే ఇలా ఉంది. సో ఇలా దీపాలు వెలిగించేసిన తర్వాత, ఉసిరి దీపాలు కూడా వెలిగించేసిన తర్వాత మనం ప్రసాదం ఏది కావాలి అనుకుంటే అది మన ఓపిక టైం ప్రకారం ఏదైనా చేసుకోవచ్చు ప్రసాదం అనేది. సో నేను ఎర్లీ మార్నింగ్ అయితే ప్రసాదం ఏం ప్రిపేర్ చేయలేదు, ఈవినింగ్ ప్రిపేర్ చేశాను అనమాట. అది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎర్లీ మార్నింగ్ అయితే మామూలుగా ఫ్రూట్స్ పెట్టేశాను ప్రసాదం లాగా. సో మనం దీపాలు వెలిగించేటప్పుడు మన మనసులో మన గోత్రం, మన పేర్లు, మన ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ తలుచుకొని అయితే దీపాలు అయితే వెలిగించాలి. అండ్ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. అండ్ చాలామంది డైలీ దీపారాధన చేస్తారు. అలా చేయలేని వాళ్ళు ఈ కార్తీక దీపాలు అనేవి వెలిగిస్తే చాలా పుణ్యం వస్తుందని మనం వింటూ ఉన్నాం కదా. సో పెద్దవాళ్ళు అండ్ పురాణాలు కూడా చెప్తున్నాయి. సో ఎప్పుడు పూజ చేయడం కుదరని వాళ్ళు ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిది. సో అందుకని ఎవరైనా ఇప్పటి వరకు వెలిగించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దీపాలు అయితే వెలిగించండి. సో మనం టెంపుల్కే వెళ్ళాలని ఏం లేదు, మన ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది కదా, అక్కడైనా మనం వెలిగించుకోవచ్చు. సో కుదరని వాళ్ళు ఉంటారు. సో పిల్లలు ఉంటారు కదా, కుదరదు. అందుకని నేను కూడా తులసి చెట్టు దగ్గరే వెలిగించేశాను. సో ఇలా దీపాలన్నీ వెలిగించేసిన తర్వాత ఎర్లీ మార్నింగే వెలిగించాలి. 4:35 ఆ టైంలో వెలిగిస్తే మంచిదన్నమాట. సో అప్పుడైతేనే పిల్లలు కూడా ఇంకా లెగరు. సో ఆ టైంలో అయితేనే మనకి చాలా ఫ్రీగా వెలిగించుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ దీపాలు వెలిగించేసి అగరబత్తులు అయితే పెట్టేశాను. తర్వాత ఇంకా ప్రసాదం పెట్టేసి హారతి ఇచ్చేస్తే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది నాది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. మోర్ వీడియోస్ చేస్తాను. సో నాకు అయితే చాలా వీడియోస్ చేయాలనే ఉంది. నా దగ్గర కంటెంట్ కూడా ఉంది. సో కంటెంట్ వీడియోస్ అండ్ ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ చేద్దాము అనుకుంటున్నాను. సో మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే నేనైతే వీడియోస్ చేస్తాను. సో ఇదే అండి ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఇంట్లో కార్తీక దీపాలు వెలిగించేశారా? సో మా ఇంట్లో అయితే మా ఇంటి కార్తీక దీపాలు అనేవి నేనైతే ఇలా వెలిగించాను. సో
ఎర్లీ మార్నింగ్ అయితే నా పూజ ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే నేను ప్రసాదం కోసం సేమియా ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత సేమియా తీసుకొని సేమియా కూడా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఒకవైపు అయితే పాలు మరిగిపోతున్నాయి. పాలు బాగా మరిగిన తర్వాత అందులో సేమియా వేసేసి అవి కూడా బాగా ఉడకనివ్వాలి. సేమియా కొంచెం మెత్తగా ఉడకనివ్వాలి. అది కూడా ఉడికిన తర్వాత నేనైతే ఇక్కడ బెల్లం వేస్తున్నాను. షుగర్ అయినా వేసుకోవచ్చు. నేను షుగర్ అవాయిడ్ చేద్దామని చెప్పేసి బెల్లం యూజ్ చేశాను. ఆ బెల్లం అంతా అందులో కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా అందులో వేసేసి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసేస్తే చాలా బాగుంటుంది. సేమియా అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఈవినింగ్ పూజ అనమాట ఇది. మా కన్నయ్య కూడా లేచాడు, హారతి తీసుకుంటున్నాడు. సో నా ఈవినింగ్ పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ కూడా తులసి చెట్టు ముందు ఇలా ముగ్గు వేసేసి దీపం పెట్టేసి ప్రసాదం పెట్టేసి హారతి ఇచ్చేసాను. సో మా ఇంటి కార్తీక దీపాలు అయితే ఇలా జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ అండి. బాయ్.